ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదానికి సీఎం సహా కేబినెట్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేవలం కాంగ్రెస్ సర్కార్ కమిషన్ల కోసమే టన్నల్ పనులను ప్రారంభించిందని ఆరోపించారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న ప్రాంతాన్ని రెడ్ జోన్ గా గుర్తిస్తూ 2 నివేదికలు ఉన్నాయని గుర్తు చేశారు. ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద పనులు చేస్తే ప్రమాదం జరుగుతుందని 2 నివేదికలు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి నిర్లక్ష్య ధోరణితో ముందుకు పోయిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ పన్నుల ప్రమాదంపై సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత పూర్తి విచారణ జరపాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నివేదికలు నిపుణులు హెచ్చరించినట్లే రెడ్ జోన్ ప్రాంతంలోనే ప్రమాదం జరిగిందని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ఏకపక్ష నిర్ణయంతో 8 మంది కార్మికుల కుటుంబాలు క్షోభ అనుభవిస్తున్నాయని అన్నారు. 2,000 కోట్ల రూపాయల ప్రజాధనం చిన్నాభిన్నమైందని చెప్పారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కు సంబంధించిన 2 నివేదికలను బయటపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రమాదంపై నిజానిజాలను, టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల కుటుంబాలకు, ప్రజలకు తెలపాలన్నారు. ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదానికి సీఎం సహా కేబినెట్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేవలం కాంగ్రెస్ సర్కార్ కమిషన్ల కోసమే టన్నల్ పనులను ప్రారంభించిందని ఆరోపించారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న ప్రాంతాన్ని రెడ్ జోన్ గా గుర్తిస్తూ 2 నివేదికలు ఉన్నాయని గుర్తు చేశారు. ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద పనులు చేస్తే ప్రమాదం జరుగుతుందని 2 నివేదికలు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి నిర్లక్ష్య ధోరణితో ముందుకు పోయిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ పన్నుల ప్రమాదంపై సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత పూర్తి విచారణ జరపాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నివేదికలు, నిపుణులు హెచ్చరించినట్లే రెడ్ జోన్ ప్రాంతంలోనే ప్రమాదం జరిగిందని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ఏకపక్ష నిర్ణయంతో 8 మంది కార్మికుల కుటుంబాలు క్షోభ అనుభవిస్తున్నాయని అన్నారు. 1,000 కోట్ల రూపాయల ప్రజాధనం చిన్నాభిన్నమైందని చెప్పారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కు సంబంధించిన 2 నివేదికలను బయటపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రమాదంపై నిజానిజాలను, టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల కుటుంబాలకు, ప్రజలకు తెలపాలన్నారు.